అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వెళ్లాడు నిజాముద్దీన్. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన అతను కాలిఫోర్నియాలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. రూమ్మేట్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. నిజాముద్దీన్ మరో వ్యక్తి ఏకంగా కత్తులు దూసుకుని గొడవ పడ్డారు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాల్పులు జరపడంతో నిజాముద్దీన్ మరణించాడు. విదేశాంగ మంత్రి జైశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వెళ్లాడు నిజాముద్దీన్. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన నిజాముద్దీన్ కాలిఫోర్నియాలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. రూమ్మేట్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. నిజాముద్దీన్ మరో వ్యక్తి ఏకంగా కత్తులు తీసుకుని గొడవ పడ్డారు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాల్పులు జరపడంతో నిజాముద్దీన్ మరణించాడు. విదేశాంగ మంత్రి జైశంకర్ను నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాసి రిక్వెస్ట్ చేశారు. మృతదేహానికి స్వదేశానికి తెప్పించాలంటూ అడుగుతున్నారు. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏమొచ్చాయి అండ్ ముఖ్యంగా ఎప్పుడు అంటే విదేశాంగ శాఖ స్పందించిందా? మృతదేహం ఎప్పుడు ఇండియాకి వస్తోంది? రైట్, అమెరికా కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం జరుగుతుంది అనుకోవచ్చు. మహబూబ్ నగర్ చెందిన 26 ఏళ్ల వయసు గల మహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి అయితే 2016లో మహబూబ్ నగర్ నుంచి ఉన్నత విద్య కోసం అయితే అమెరికా వెళ్ళినట్లు, చదువులు పూర్తి చేసుకుని అక్కడే మంచి ఉద్యోగం చేస్తున్నట్టుగా కూడా ఇటు నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మధ్య కాలంలోనే ఆయనకు చేసే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీ అయితే తెల్లవారుజామున ఇటు రూమ్మేట్లకు సంబంధించి ముందుగా చిన్న గొడవగా స్టార్ట్ అయింది. దాని తర్వాత పెద్దదిగా మారినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గొడవ అంతా కూడా ఇటు ఏసీ వినియోగం, గది విభజనపై ముందుగా వాదన అయితే మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. చివరికి రూమ్మేట్స్ అందరూ కూడా కత్తులు ఉపయోగించుకున్నట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే ఇదంతా గమనించిన పొరుగువారు పోలీసులకు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా గదిలో ఉన్న వారిని చేతులు పైకెత్తాలని ముందుగా పోలీసులు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఒకరు సహకరించగా మరొక నిజాముద్దీన్ మాత్రం స్పందించలేదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా దీంతో పోలీసులు పూర్తిగా 4 రౌండ్లు కాల్పులు జరిపి ఈ కాల్పుల్లో పూర్తిగా నిజాముద్దీన్ అయితే అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితిలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అమెరికా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆఫీసర్ ఇన్వాల్వ్ షూటింగ్ గా నమోదు చేశాము, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నాం అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చేపడుతున్నారు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మహబూబ్ లోని నిజాముద్దీన్ కుటుంబం అయితే పూర్తిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు ఈ విధంగా చనిపోవడం ఒకసారిగా పూర్తిగా ఈ మహబూబ్ జిల్లాకు సంబంధించి బీకే కాలనీలో ఒక శోక సందర్భంగా మారింది అనుకోవచ్చు. తండ్రి మొహమ్మద్ అసూముద్దీన్ అయితే పూర్తిగా కన్నీటి పర్యామంతమవుతున్నాడు. తన కుమార్ని పై చదువుల కోసం పంపించాము, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడే సంపాదిస్తున్నాడు, మంచి చెట్టంతా కొడుకును కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తమ యొక్క కుమారుడిని మృతదేహాన్ని అయితే ప్రభుత్వాలు వెంటనే స్పందించి మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడికి మృతదేహాన్ని తీసుకురావాలంటూ కూడా తీసుకొచ్చే చర్యలు చేయాలంటూ కూడా ఆయన విన్నవించుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా ఇటు స్టేట్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, మీడియాతో ఆయన తన విన్నపాన్ని చెప్తూనే ఉన్నారు. మొత్తానికైతే కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో చర్యలు జరిపి అక్కడి ప్రభుత్వంతో చర్యలు జరిపిన అనంతరం మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా
మరికొద్ది సేపట్లో అయితే మృతదేహాన్ని తీసుకొస్తారా, ఎప్పుడు తీసుకొస్తారా అనే కొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ 2025 అయితే అమెరికాలో భారతీయులపై ఇలాంటి కాల్పుల ఘటనలు ఇప్పటికే 10కి పైగా నమోదవడం కాస్త ఆందోళన కూడా గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఎన్ఆర్ఐ సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలంటూ కూడా నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు, తర్వాత ప్రజలు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా శవాన్ని భారత్ కు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు విన్నపాన్ని చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సాగర్. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు మరోసారి లేఖలు పంపించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. స్పీకర్ విచారణలో భాగంగా నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలు ఉంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్ లో అభ్యంతరాలు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ అందిన 3 రోజుల్లోగా సమాధానం చెప్పాలని గడువు విధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయక తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. వీళ్లతో పాటు నోటీసులు స్వీకరించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడిమి శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రం ఇంకా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులకు వివరణలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు సమాధానం ఇవ్వగా దీనిపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11 స్పీకర్ కార్యాలయం సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. న్యాయ సమీక్షకు అనువైన రీతిలో తాజాగా అఫిడవిట్ రూపంలో అభ్యంతరాలు, ఆధారాలను తిరిగి పంపించాలని ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయం లేఖలు రాసింది. గురువారం 2వసారి లేఖలు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ న్యాయ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు ఇవ్వలేకపోయిన అరకిపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్పై అభ్యంతరాలు, ఆధారాలను కూడా కలుపుకుని ఈ దఫా మొత్తం 8 మందిపై న్యాయ సమీక్షకు అనుగుణంగా ఆధారాలు సమర్పించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో రేవంత్ భేటీ అవుతారు. 11:30కు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రేజ్ ఉబ్బర ప్రతినిధులతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ అవుతారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటి? షెడ్యూల్ ఎలా ఉంది? ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలు కీలకమైనటువంటి సమావేశాల్లో ఈ రోజు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి
12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. విజన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ యొక్క టూర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్సీతో భేటీ కాబోతా ఉన్నారు. 11:30కి బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే వార్షిక ఫోరం లో విజన్ తెలంగాణ రైజింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైర్, అదేవిధంగా గోద్రేజ్, ఉబెర్ కంపెనీలతో ప్రతినిధులతో విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై వాళ్ళతో చర్చలు జరుపుతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జే బ్రెయిన్ తో సీఎం ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే కంపెనీలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతా ఉన్నాయో వాటికి ఎట్లాంటి రాయితీలు కల్పిస్తా ఉన్నామో, వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో అనే అంశాలన్నింటిపై కూడా వారికి వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర కంపెనీలతో ఏదైతే వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను వివరించే అవకాశం కల్పిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మనం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసినట్టయితే 11 గంటలకు తాజ్ ప్యాలెస్ లో హోటల్ న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్సీతో భేటీ కాబోతా ఉన్నారు. 11:30 బిజినెస్ స్టాండర్డ్ ఎడిషన్ మోడరేట్ 12th యాన్యువల్ ఫోరం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో అదేవిధంగా CEO నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జే బ్రెయిన్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన వల్ల రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడదల రజనిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, విడదల రజనినే కాకుండా ఇంకా వైసీపీ నేతలు ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేశారా? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎస్ రమణ, ఏదైతే మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ మాజీ శాసనసభ్యులతో కూడా పూర్తిగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చిలకలూరుపేట మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే ఆమె ఎక్కడ బయటికి వెళ్తుందంటూ కూడా ముందస్తుగా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విడదల రజనికి నోటీస్ ఇచ్చారు హౌస్ అరెస్ట్ చేసి. అదేవిధంగా ధర్నా అదేదో వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పిడుగురాళ్ల చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి కూడా హాజరవడానికి వీల్లేదు, ఎలాంటి అనుమతులు లేవంటూ కూడా నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె తన నివాసంలో చిలకలూరుపేట తన నివాసంలో కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకి పిలుపునిచ్చారు. ఏదైతే యువత బయటికి రావాలి, ఏదైతే ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే మరి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ చేసేటువంటి నేపథ్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వైసీపీ అధినేత అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అటు క్యాడర్ కూడా ఒక పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అడ్డుకోవాలి. అదేవిధంగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కూడా తీసుకొని ప్రజల్లోకి రావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి గత ప్రభుత్వంలో అనేక మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పేద విద్యార్థులకి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కూడా అటకెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందంటూ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా వైసీపీ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం ప్రకటించింది. ఇదే విషయం పైన కూడా మరి శాసన మండలి కూడా వాయిదా తీర్మానం చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీలు కూడా మరి మండలిలో కూడా అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా కూడా వైసీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ హాజరు కానటువంటి నేపథ్యంలో కూడా శాసన మండలిలో కూడా వైసీపీ గళాన్ని వినిపించే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కొంత గందరగోళంగా మారేటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అటు వైసీపీ క్యాడర్ కూడా అటు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే మరి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా వైద్య విద్యని పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు అందించే విధంగా కూడా ముందుకు సాగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తిగా కూడా మరి కూటమి ప్రభుత్వం మరి దీన్ని పక్కదారి పట్టించి ప్రైవేటీకరణ చేయటం వల్ల కూడా పేద విద్యార్థులకి పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అటు కాంట్రాక్టులు ఎవరైతే ప్రైవేటీకరణకి తీసుకుంటారో కాంట్రాక్టులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వెనక్కి తీసుకుంటామంటూ కూడా కాంట్రాక్టులు కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ప్రైవేటీకరణ మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మరి వైసీపీ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయం మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది. ఇప్పటికే మరి టెండర్లకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ టెండర్ల ప్రక్రియ కానీ అదే విధంగా ప్రైవేటీకరణ వైసీపీ నేతలు ఏ విధంగా అడ్డుకుంటారనేది కూడా వేచి చూడాలి. అటు పల్నాడు ప్రాంతం అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమానికి అయితే చేపట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అవసరం చేస్తూ కూడా మరి పోలీసులు కూడా జులుం చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక మధ్యాహ్నం బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. సభలో నేడు 8 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. మధ్యాహ్నం బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. సభలో నేడు 8 బిల్లులు ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిలో జరిగే దుర్గమ్మ నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవాలు నిర్వహించాలని స్థానిక ఎంపీ కేసినేని చిన్ని చేసిన ప్రతిపాదన
స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దసరా ఉత్సవాల సందడితో బెజవాడ కొత్త శోభను సంతరించుకోనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగబోయే విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీ కేశినేని చిన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈసారి నవరాత్రి వేడుకలతో పాటు ఈ ఉత్సవాల ద్వారా విజయవాడ ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని కేశినేని చిన్ని అభిప్రాయపడుతున్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవాలను నిర్వహించేందుకు స్థానిక ఎంపీ కేశినేని చిన్ని చేసిన వినూత్న ప్రయత్నం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంది. అంతరించిపోతున్న ప్రాచీన కళలను పరిరక్షించడంతో పాటు బెజవాడలోని పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేశినేని చిన్ని వివరించారు. కర్ణాటకలో దసరా సందర్భంగా మైసూరులో నిర్వహించే వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని తలదన్నే రీతిలో విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలన్నది తన అభిమతమని కేశినేని చిన్ని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు విజయవాడ ఉత్సవాలను సందర్శించి ఆనందించవచ్చన్నది ఎంపీ చిన్ని అభిప్రాయం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక ఇన్ఛార్జ్ మంత్రుల సమన్వయ సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బెజవాడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ మహోత్సవాన్ని ఎల్లకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని ఎంపీ చిన్ని అంటున్నారు. ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకు రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధానిలో ఎంతో మంది కవులకి సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించే వాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి గురించి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లడమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ గ్రూప్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ తో పాటు పున్నమి ఘాట్, ప్రభుత్వ సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రాలలో సంగీత కచేరీలను నిర్వహించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్పి పట్నాయక్, రామ్ మిర్యాలతో పాటు నేపథ్య గాయకులు సునీత, గీతా మాధురి, కార్తిక్, సందీప్ నారాయణ్, అభిజిత్ నాయర్ వంటి ప్రముఖులు విజయవాడ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల్లోని విద్యా కోర్సులకు సంబంధించిన వివరాలను ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో ఏర్పాటు చేయడం విశేషం. యూకే డిప్యూటీ హై కమిషనర్ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎగ్జిబిషన్ లో ఎడ్యుకేషన్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో మొత్తం నగర పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ అంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి. ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్ తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే కాలేజెస్ లో అన్ని విషయాల్లో కూడా క్విజ్ లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్ గా కానీ చిన్న చిన్న ఇష్యూస్ లో మామూలుగా టేకప్ చేసి మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్ గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్ని కూడా
మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. విజయవాడ కీర్తి ప్రతిష్టలను పెంచే ఉద్దేశంతో నిర్వహించాలనుకున్న విజయవాడ ఉత్సవాలను వైసీపీ నేతలు కుట్రపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఈ ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయని కేశినేని చిన్ని విమర్శించారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి ముందు ప్లాన్ చేసిన ప్రకారం విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేసి చూపుతామని ఆయన ప్రకటించారు. భారత్లో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ముందు ఐఫోన్ లవర్స్ బార్లు తీరారు. ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్స్ ముందు రద్దీ నెలకొంది. ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ముందు ఐఫోన్ లవర్స్ బార్లు తీరారు. ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్స్ ముందు రద్దీ నెలకొనుంది.